హాయ్ హాయ్ మీ పేరు వైష్ణవి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఫన్నీగా ఆన్సర్ ఇస్తారా చెప్పండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఆన్సర్ చూస్తున్నారా ఫోన్లో లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్ పగల కొట్టుకుంటే ఆమ్లెట్ వేసుకుని తినాలి ఎలా పగల కొట్టుకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుని అదే ఎలా ఎగ్ సరికే ఎగ్ పగల కొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారు వేసుకొని తినాలి ఎలా అంటున్నా అంటే ఏం చదువుకున్నారు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా సెకండ్ ఇయర్ చదువుకుంటే ఆన్సర్ ఈజీగా తెలుసు ఎందుకంటే 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి తెలుసు ఈజీగా మీరు సెకండ్ ఇయర్ ఏమో నాకు తెలియదు తెలిసి ఉంటుంది ఏమో నాకు తెలియదు ఎగ్ పగల కొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేస్తారు అసలు వేస్తారు వేసుకొని తినొచ్చు అదే ఎలా అంటున్నాం అదే ఎలా వేస్తారు ఆమ్లెట్ వేయాలంటే ఎగ్ పగలగొట్టాలి కదా పగలగొట్టాలి అదే ఎలా పగలగొట్టి ఆమ్లెట్ వేసుకొని తింటారు పగలగొట్టకుండా అని పగలగొట్టకుండా ఎలా వేసుకుని తినరు ఆమ్లెట్ ఇంకా తినాలి పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి షాప్లో నుంచి కొనుక్కొచ్చుకోవాలి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఏమో నాకు అంత సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా దీని ఆన్సర్ స్కిప్ చేసి నేను లాస్ట్ చెప్తా ఓకే 2 కీస్ ఉంటాయి ఈ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేయాలి ఏంటిది అది 2 కీస్ మంకీసా కీస్ కాదు ఆన్సర్ ఇంకా అలానే 2 కీస్ ఉంటాయి డాంకీ 2 కీస్ ఉంటాయి ఆ కీస్ తోటి ఏ డోర్ ఓపెన్ చేయాలి ఏంటిది అది చిన్న పిల్లగా అడుగుతా చెప్తాడు నేను మరీ అంత కాదు సరే నేను ఆన్సర్ చెప్తా మీకు ఇష్టమైన హీరో ఫేవరెట్ ప్రభాస్ గారి ఏదైనా ఒక డైలాగ్ చెప్పి నేను ఆన్సర్ చెప్పాను ఎందుకంటే మిమ్మల్ని నృత్యాలు కష్టపెట్టాలనిపిస్తే నాకే ఎలా అనిపిస్తుంది అది వర్ష మూవీలో అదే అది ఇప్పుడు చెప్పడం అవసరమా ఆమె ఆన్సర్ కావాలంటే డైలాగ్ చెప్పాలి కొద్దిగా ఇక్కడ అంటే త్రిషాని వెళ్ళి అడుగుతారు కదా కొద్దిగా ముందు మైక్స్ మొత్తం మీద పెడుతుంది త్రిషాని అడుగుతారు కదా అదే నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని సో అది నమ్మకం ఏం చేయమంటావు అని త్రిష అంటుంది కదా ఇంకా వేస్ట్ నీతో మాట్లాడే ప్రయోజనం లేదు అని ఒక డైలాగ్ అంటారు కదా లైక్ ఎక్స్ప్లెయిన్ చేయగా డైలాగ్ చెప్పాను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నేను ఉండలేను అని అంటారు కదా ఆ డైలాగ్ సరే క్వశ్చన్స్ కొద్దిగా పక్కకు పెడితే నమ్మకం ప్రేమ అనేది వచ్చింది లవ్ స్టోరీ ఉందా మీకు లేదు అంటే ప్రేమ అని వచ్చింది కదా అంటే ప్రేమ అనే వర్డ్ వస్తే లవ్ చేస్తుందంట లేదు నాకు లవ్ సరే లవ్ మీకు లవ్ లేదు లవర్ లేదు అనుకుందాం అన్న సరే లవ్ చేసిన వారికి మీరు ఏం చెప్తారు అంటే లవర్స్ ఎలా ఉండాలి మీ లైఫ్ లోకి ఒక పార్ట్నర్ వస్తే అంటే లాంటి ఒక పార్ట్నర్ వస్తే ఎలా ఉండాలి కొంచెం ముందుకు రండి ఏంది మీరు నవ్వుతుర్రు నాకు అలాంటివి ఏం తెలియదు నాకు అలాంటిది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ప్రతి అమ్మాయికి క్వాలిటీసా అబ్బాయికి క్వాలిటీసా అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా మీ లైఫ్ లో వచ్చే అబ్బాయికి ఎలా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెడితే దీన్ని చాలా ట్రోల్ చేస్తారు కొన్ని క్వాలిటీస్ చెప్పండి క్వాలిటీస్ అంటే పెద్దగా ఏం లేవు ఒక చిన్న జాబ్ ఉండాలి ఓకే మంచిగా చూసుకోవాలి ఓకే అంతే అంటే 2 క్వాలిటీస్ ఆ 2 క్వాలిటీస్ నాలో ఉన్నాయన్న చిన్న జాబ్ ఏంది పెద్ద జాబే ఉంది అవును కొంతమంది అడుగుతే అంటారు కదా 2 crores కావాలి 3 crores కావాలి అలా కాకుండా ఓకే మినిమం ఒక 30k సరే నాకు 35k ఓకే అబ్బా చాలు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే సరే మీ క్వశ్చన్స్ చెప్పినాయి కదా క్వశ్చన్స్ ఏమైనా గుర్తుకున్నాయా నేను మర్చిపోయినా ఎందుకంటే మీ 2 keys ఉంటాయి ఆ కీస్ తోని దేని ఏ డోర్ ఓపెన్ చేయలేము ఓకే డాంకీ మంకీ అదేనా మరి నేను అదే కదా చెప్పాను మరి గట్టిగా చెప్తే అయిపోతుండే కదా సరే ఇంకో క్వశ్చన్ ఎగ్ పగలు కొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని పగలు కొట్టకుండా రాత్రి వేసుకొని తింటే అయిపోతుంది కదా ఎలా అనిపించినాయి క్వశ్చన్స్ ఫన్నీగానే ఉన్నాయి ఓకే ఫైనల్ గా ఏం చెప్తారు మా క్వశ్చన్స్ కార్ లవర్ అంటే నా గురించి నీ గురించి నేను ఎందుకు చెప్తా సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్